హాయ్ గైస్, మీకైతే మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట. మా గ్యాంగ్ అయితే బయలుదేరింది. సో మాకైతే నియర్ 20 కిలోమీటర్స్ అనమాట తమ్మళ్ళపల్లి. అక్కడ మల్లయ్య కొండ దగ్గరికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. మొత్తం మేమైతే అంటే బండ్లు అయితే అలవలేదు పైకి. సో కిందే పోలీసులు ఆపేస్తున్నారు అనమాట. బట్ మా చెల్లి ఉండడం వల్ల అన్నా నేనున్నా అన్నా అని చెప్పేసి మొత్తం రికమెండేషన్తో పైకి వెళ్ళిపోయాము. సో మా చెల్లి మా అనుకుంటుంటే ఇంత ధైర్యం ఉందని మాకు తెలియదు అనమాట. సో చాలామంది భక్తుల కోసం దారి మధ్యలో మజ్జిగ, వాటర్ మొత్తం ఫెసిలిటీస్ ఉంచారు. ఎందుకంటే కొంతమంది నడుచుకొని వస్తాం, చాలామంది నడుచుకొని వస్తున్నారు, కొంతమంది రికమెండేషన్తో పైకి వస్తున్నారు. మేమైతే పైకి వచ్చేసి చూసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా భక్తులు అయితే వచ్చారనమాట. వాటికైతే మేమైతే ఒక 50 రూపీస్ టికెట్ తీసుకునేసి క్యూలో అయితే స్టార్ట్ చేసాము. కొంతమంది టెంకాయలు అయితే గుడి ముందర పెట్టుకుంటున్నారు చాలామంది. సో అక్కడైతే ఎండ మాత్రం ఎక్కువగా ఉందన్నమాట. చూసా మీకు తెలిసిపోతుంది మన ఫేస్ ట్యాన్ అట్లా అయిందనమాట మాకైతే. సో మేమైతే గుళ్ళోకి అయితే ఎంట్రీ అయ్యేదానికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. డెకరేషన్ మాత్రం బాగా చేశారన్నమాట. చూడండి మీరు, పళ్ళు అన్నీ ఫ్రూట్స్తోనే కట్ బాగా చేశారు. సో చూసేదానికి బాగా అట్రాక్టివ్గా ఉంది గుడి కూడా. సో మేమైతే వీడియో మాత్రం స్టాప్ చేయలేదు. సో దేవుని అయితే స్టార్ట్ చేసాము చూసేదానికి. దాన్ని మీరు కూడా చూస్తారని చెప్పేసి కొంచెం 1 క్లిప్ అయితే తీసాను. చూడండి మీరు కూడా. భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో 50 రూపీస్ ఇస్తే కొంచెం త్వరగా పోతామని చెప్పి పోయాము. కానీ బట్ ఇక్కడికి ఒకేసారి అయింది. భక్తులు దర్శనం చేసుకునేసి బయట వచ్చేసాము. నెక్స్ట్ ప్రసాదాలు కలిపి ప్రసాదం తీసుకొని కొంచెం ప్రసాదంగా తీసుకొని తిన్నామన్నమాట. మొత్తం 20-30 బస్సెస్ ఉంటాయి ఏపీఆర్టీసీవి. సో కిందకి వెళ్ళేదానికి కొండ కింద నుంచి. సో కొనేరు కూడా మనకు అవైలబిలిటీ ఉంది అక్కడ. సో కొంచెం కొండ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గౌరమ్మ కొంచెం టెంపుల్ కూడా ఉంది. అయితే మేమైతే కొంచెం రిటర్న్ వచ్చేసాము అనమాట. సో సేమ్ వేలోనే. సో మీరు పోయేటైతే ఖచ్చితంగా బస్సులోకి ప్రిఫర్ చేయండి అనమాట. సో బండ్లు అయితే పైకి అలౌ చేయలేదు. చాలా రికమెండేషన్తో అయితేనే కొంచెం వెళ్ళొచ్చు. పాసెస్ ఇవి మొత్తం అడుగుతారు. సో అక్కడక్కడ మమ్మల్ని కూడా కొంచెం చూడడం జరిగింది. సో అక్కడే రైట్ హ్యాండ్ సైడ్ భోజనం కూడా పెడతారు. లిటరల్లీ చెప్తాను నేను. సో అంత సమ్మర్లో కూడా దేవుని కోసం వచ్చారంటే జనాలకి భక్తి ఎంత ఉందో చూసుకోవాలి.